వెల్కమ్ టు అవర్ ఛానల్ వీనస్ కపుల్ వరల్డ్. ఈరోజు పానీపూరిని ఎలా రెడీ చేయాలో చూద్దాం. పానీపూరిలో పూరీలు రెడీ చేయాలంటే మనకి ఇలా ప్యాక్ చేసిన పూరీలు అనేవి ఇన్స్టెంట్గా దొరుకుతున్నాయి. నెక్స్ట్ వాటర్ని ఎలా రెడీ చేయాలో చెప్తా చూడండి. ఫస్ట్ మనం పుదీనా ఒక కప్ తీసుకోవాలి, పచ్చిమిర్చి ఒకటి, అల్లం చిన్న ముక్క, కొత్తిమీర ఒక కప్పు తీసుకోవాలి. నెక్స్ట్ చింతపండు రసాన్ని పులుపుకి సరిపడా తీసుకోవాలి. ఆ తర్వాత 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అందులో కారం సరిపడా, జీలకర్ర పొడి కొంచెం, సాల్ట్, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ని వేసుకోవాలి. బ్లాక్ సాల్ట్ లేకపోతే సాల్టే సరిపోయేంత వేసుకోండి. నెక్స్ట్ వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక టీ స్ట్రైనర్లో వేసి మొత్తం వాటర్ని స్ట్రైన్ చేసుకోవాలి. ఇలా చేసిన దాన్ని మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బంగాళదుంపల్ని ఉడకబెట్టుకొని ఇలా తొక్క తీసుకోవాలి. తొక్క తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ ఇన్స్టెంట్ పూరీల్ని చూపించాను కదా, వాటిని మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా మనకు పూరీలు అవ్వగానే నెక్స్ట్ గ్రీన్ పీస్ని 2 to 3 hours సోక్ చేయాలి. ఆ తర్వాత వాటిని ఉడకబెట్టుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. నెక్స్ట్ స్మాష్ చేసిన గ్రీన్ పీస్లో బంగాళదుంపలను కూడా స్మాష్ చేసి వేసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలాని వేసుకోవాలి. ఇది కాస్త క్రిస్పీగా ఉండాలంటే ఇందులోనే కాస్త మిక్చర్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకేంటి, తినేయడానికి రెడీ అయిపోయింది. ఫస్ట్ మనం ఒక్కొక్క పూరీని తీసుకొని అందులో కొంచెం కర్రీని, నెక్స్ట్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పెట్టుకొని ఆల్రెడీ రెడీ చేసుకున్న వాటర్ని దానిపైన వేసుకొని, లేదా మొత్తం పూరీని వాటర్లో డిప్ చేసుకొని తినచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని చేసి మీ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. నిజంగా ఇంట్లో చేసుకున్నది బయట చేసుకున్న దానికంటే బాగా వస్తుంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం, ఆల్రెడీ పానీపూరి బయట తినడం వల్ల అందులో క్యాన్సర్ కారకాలు ఉండడం వల్ల చాలామంది హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకే కర్ణాటక గవర్నమెంట్ పూర్తిగా ఆ స్టేట్లో పానీపూరిని బ్యాన్ చేసింది. ఇదే మెయిన్ రీజన్ ఈ వీడియో నేను చేయడానికి. మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లోనే తయారు చేసిన పానీపూరిని రుచి చూపించండి. ఇంట్లో హెల్తీగా తింటే వాళ్ళ హెల్త్ కూడా మన చేతుల్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ వీనస్ కపుల్ వరల్డ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీనస్ కపుల్ వరల్డ్.